నమస్తే అందరికి. అందరు ఎట్లున్నారో ఇలా మంచిగా ఉన్నారా? మేమైతే మస్తుగా ఉన్నాం. ఇక పూజ సామాన్ అయితే తీసుకొచ్చుకున్నా. ఇవ్వరకనే వర్షం పడ్డది, మళ్ళీ తొందరనే ఎండనైతే వచ్చేసింది. ఇక రేపే కదా వరలక్ష్మి వ్రతం, అయితే పూజ సామాన్ తీసుకొచ్చుకుందాం అని చెప్పేసి రోడ్డు మీదకి అయితే పోయినా. పిల్లలు వచ్చిన తర్వాత అస్సలు అంటే అసలు వీలే కాదు మళ్ళీ తీసుకొచ్చుకోవడానికి. వాళ్ళని పట్టుకొని పోవడం, మళ్ళీ వాళ్ళు వచ్చిన తర్వాత స్నానం చేపియడం, వాళ్ళకు ఏమన్నా తినబెట్టడం, పట్టుకొని పోవడం రావడం ఓ పెద్ద ఇదైపోతుంది. అందుకని చెప్పేసి వాళ్ళు రాకముందే తీసుకొచ్చుకుంటే బెటర్గా ఉంటది కదా అని చెప్పేసి వాళ్ళు రాకముందే పోయి అయితే తీసుకొని వచ్చిన. ఈ సామాన్కి అయితే 600 చిల్లరనైతే అయినాయి అన్నట్టు. ఇంకా జాకెట్ పీసులు కాకనే 600 చిల్లర అయితే అయినాయి. ఎక్స్పెక్ట్ చేయలే ఇంత అయితే అని చెప్పేసి, కానీ అయినాయి అన్నట్టు. కరెక్ట్ 600 పట్టుకోతే కరెక్ట్ 600 చిల్లర అయినాయి. 600 కట్టంగా మీదికెళ్ళి 25 రూపాయలు అయితే కట్టేసి వచ్చిన అన్నట్టు. ఇక ఇంకా జాకెట్ పీసులు తీసుకోవడం అయితే ఇంకా పెండింగ్ ఉంది, తీసుకోవాలి అవి. ఫస్ట్ వచ్చేసి వస్త్రం అయితే తీసుకున్నా. అమ్మవారికి ఖచ్చితంగా వస్త్రం అయితే ఇవ్వాలి. ఇక పువ్వులు అయితే ఖచ్చితంగా ఉండాల్సిందే. అందుకని చెప్పేసి విడి పువ్వులు తీసుకున్నా, అట్లనే అల్లిన పువ్వులు కూడా తీసుకున్నా. తమలపాకులు అయితే ఖచ్చితంగా ఉండాల్సిందే కదా, అందుకని చెప్పేసి తమలపాకులు అయితే తీసుకున్నా. ఇవి వచ్చేసి ఒక 25 ఉంటే 20 ఉన్నాయి తమలపాకులు. అంటే ఆకులు 20 ఆకులు ఉంటే వీటికి 40 రూపీస్ అట. మస్తు అంటే మస్తు రేట్ అయితే చెప్తున్నారు అక్కడ. అంటే అంతకుముందు ఇంతనైతే కాలేదు, 500 లోపే అయిపోయినాయి. కానీ ఇప్పుడు 500 కంటే ఎక్కువనే అయిపోయినాయి అన్నట్టు. ఎక్కడ షాపులు అయితే లేవు, మాది ఒక్కటే ఉంది కాబట్టి ఎక్కువ రేటు చెప్తున్నారు అని చెప్పేసి నేను అనుకుంటున్నా. ఇక ఇది వచ్చేసి ఊది బస్తీలు అనమాట. ఆల్రెడీ ఇంటున్నాయి, కాకపోతే అవి సరిపోవా అని చెప్పేసి తీసుకొని రావాల్సి వచ్చింది. గాజులు అయితే తీసుకున్నా గ్రీన్ కలర్. ఇవైతే డజన్కి 40 రూపాయలట. మరి బయట ఎట్లుందో ఏమో తెలియదు, కానీ బయట 30 రూపాయలు అని చెప్పేసి అనుకుంటున్నా. మరి ఎంత ఉందో తెలియదు. అట్లనే సోంపు విడిగా తీసుకుందాము అని చెప్పేసి అనుకున్నా, కానీ విడిగా తీసుకునే ఛాన్స్ లేదు. ఇట్లనైతే ప్యాక్ చేసి వచ్చినాయి ఇవైతే. అట్లనే శనగలు ఇంట్లో ఉన్నాయి, అవి ఎడబెట్టినో దొరుకుతలేవు, మర్చిపోయినా. అందుకని చెప్పేసి మళ్ళీ శనగలు అయితే తీసుకున్నా. కొబ్బరికాయలకైతే ఫుల్ అంటే ఫుల్ కాస్ట్ అయితే ఉన్నాయి. ఒక్క కొబ్బరికాయ వచ్చేసి 40 రూపీస్ అట్లా తీసుకుంటున్నారు. ఇంకా పెద్ద అయితే 50 రూపాయలు కూడా తీసుకుంటున్నారు. కొబ్బరికాయ ఒకటి ఇంట్లోకి తీసుకున్నా, ఇంకోటి మహాశక్తి టెంపుల్కి వెళ్తా కదా పొద్దున, ఆడికి ఒకటి తీసుకున్నా. ఇవి వచ్చేసి ధూప్ స్టిక్స్ అన్నమాట. ధూప్ స్టిక్స్ వీటికి ఎంత ఉంటుందో తెలియదు, కానీ 25 రూపీస్ అయితే తీసుకున్నారు ధూప్ స్టిక్స్. ఆల్రెడీ ఇంట్లో ఆయిల్ అయితే ఉంది దేవుడిది. మళ్ళీ నువ్వుల నూనెనైతే తీసుకున్నా. అమ్మవారి ముందు అయితే దీపం పెట్టడానికి మళ్ళీ స్పెషల్గా అదైతే తీసుకున్నా. ఇవి వచ్చేసి ఏమంటారు, హారతి కర్పూర బిళ్ళలు. అరటి పండ్లకైతే ఎంత తెలుసా రేటు? 80 రూపాయలకు డజను. అరటి పండ్లు డజన్ అయితే తీసుకున్నా. ఇంకా ఇవి వచ్చేసి రెడ్ కలర్ గాజులు అనమాట. రెడ్ కలర్ ఉన్న గ్రీన్ కలర్ రెండు కలిపి అయితే తీసుకున్నా, అందరికి మనం వాయనం ఇవ్వడానికి. ఇక ఒకటి వచ్చేసి కుడుక, అట్లనే పోకలు, ఖర్జూర పండ్లు, ఇంకా పసుపు కొమ్ము అమ్మవారి కోసం తీసుకున్నా. ఇది వచ్చేసి జవాది పౌడర్. మొన్న నేను మీషోలో చూసిన, అంటే ఇట్లా ఒకటి అంటే ఇట్లా కాంబో ఆఫర్లనైతే ఒక 4-5 అట్లా వస్తున్నాయి, కానీ అలా 30 రూపీస్ అయితే చూపించింది. ఇక్కడనైతే 50 రూపీస్ తీసుకున్నారు ఈ జవాది పౌడర్కి. ఇక అంతే, అమ్మవారి కోసం తెచ్చినవి అయితే ఇవి. ఇప్పుడే పోయి అయితే తీసుకొచ్చిన, ఇంకా 2 అయితే ఉన్నాయి మిగిలినవి తీసుకొచ్చేటి. జాకెట్ ముక్కలు తీసుకొస్తే ఒక పని అయితే అయిపోతుంది. రేపు పొద్దున్న లేవడంతోనే ఇక కొంచెం ప్రశాంతంగా వేసుకుంటే ఒక పని అయిపోతుంది. మళ్ళీ పొద్దున్నే తీసుకొచ్చుకోవాలి అంటే మొత్తం అంత హడావిడి అయిపోతుంది కాబట్టి అందుకని చెప్పేసి ఇప్పుడే పోయి తీసుకొని అయితే వచ్చేసిన. ఇప్పుడు టైం వచ్చేసి ఎంత అవుతుందంటే 3:45 అట్లా అవుతుంది. పోయి పిల్లల్ని అయితే తీసుకొని అయితే రావాలి. పిల్లల్ని అయితే బల్ల నుంచి తోలుకొని వద్దాము అని చెప్పేసి ఇక 4కి అయితే బయలుదేరిన. అట్లనే ఇక బట్టల షాప్కి పోయి ఆడనే 2 జాకెట్ ముక్కలు అయితే అమ్మవారి కోసం అయితే తీసుకొని ఇక మళ్ళీ పిల్లల్ని తీసుకొని ఇంటికి అయితే వచ్చేసి, ఇంటికి రావడంతో పిల్లలకు నీళ్ళు అయితే పెట్టేసి ఇక వాళ్ళకైతే స్నానాలు చేపించి తినడానికి స్నాక్స్ పెట్టేసి హోంవర్క్ అయితే కంప్లీట్ చేపించిన. ఇక 3 రోజులు సీరియల్ గా హాలిడేస్ వస్తున్నాయి కాబట్టి హోంవర్క్ అయితే బాగా ఇచ్చిర్రు పిల్లలకు. హోంవర్క్ కంప్లీట్ అవ్వడానికే 8:30-9 అట్లా అయింది అన్నట్టు. ఇక అప్పుడు నేను ఈ పనులన్నీ కూడా మొదలైతే పెట్టేసుకున్నా. ఓ దిక్కు పిల్లలకు హోంవర్క్ చేపించుడు, ఓ దిక్కు తినబెట్టుడు, తినురిరా అని చెప్పేసి అంటే అంగడి ఎట్లా చేసిర్రు అనేది ముందు మీకే కనబడుతుంది ఈ వీడియోలో. ఇక నేను వాళ్ళ దగ్గరనే కూర్చుంటే ఎట్లా అని చెప్పేసి ఇక మొత్తం మళ్ళీ పనులన్నీ కూడా కంప్లీట్ చేసుకోవాలి కదా, మళ్ళీ పొద్దున్నే లేవాలి అని చెప్పేసి ఇంట్లో పనులన్నీ కంప్లీట్ చేసుకుంటా. అంటే బోళ్ళు తోమడం కానీ, ఏమన్నా బట్టలు ఉంటే బట్టలు వాషింగ్ మిషన్లో వేసుకోవడం కానీ, ఆరేయడం కానీ, కిచెన్ ప్లాట్ఫామ్ అంతా కూడా కడుక్కోవడం కానీ, ఇలాంటి పనులన్నీ చేసుకుంటూ
పెట్టేసుకుంటే ఒక పని అయిపోతుంది కదా, మళ్ళీ పొద్దున మళ్ళీ హడావిడి అయిపోతుంది. ఎప్పుడైనా సరే ఇప్పుడనే కాదు, ఏ పండుగ అయినా సరే ప్రతి పండుగకు ఇట్లనే చేసి అయితే పెట్టేసుకుంటాను నేను. ఒకరోజు ముందే గ్యాస్ ప్లాట్ఫామ్ అంతా కూడా కడిగేసి మంచిగా నీట్గా వేసేసుకొని పెట్టేసుకుంటే తెల్లారిన తర్వాత తొందరగా పని అయిపోతుంది అనేది అయితే నా ఇంటెన్షన్. ఇక్కడ వచ్చేసి గ్యాస్కు కూడా దోమలదంటన్నా సారీ, అది ఏమంటారు, చీమల బల్పం అయితే గీసేసిన చుట్టంతా కూడా. ఎందుకు అని చెప్పేసి అంటే చీమలు అయితే విపరీతంగా ఉంటున్నాయి ఇంట్లోనైతే, మామూలుగా ఉంటలేవు చీమలు అయితే. అన్నానికి పట్టుడే, నీళ్ళకు పట్టుడే, కూరకు పట్టుడే. అందుకని చెప్పేసి అన్నంగా చెప్పుడు పొయ్యి మీదనే పెట్టేసుకుంటాం కదా స్టవ్ మీద, అందుకని చెప్పేసి ఇక దాని మీదనైతే పెట్టేసిన, అట్లా గీసేసిన అన్నట్టు. ఇక గీత అట్లనే ఉండిపోయింది అన్నట్టు. నిన్నగాక మొన్ననే తోమేసిన ఇదంతా కూడా. ఇక మళ్ళీ ఇప్పుడైతే తోమడం కొంచెం ఈజీ అయిపోతుంది. గ్యాస్ అంతా కూడా ఎప్పటికప్పుడు తోముకుంటేనే మంచిగా జిడ్డు పట్టకుండా ఉంటది, మంచిగా నీట్ గానైతే ఉంటది. ఇంట్లోకి వచ్చిన కాడ నుంచే చీమల బల్పాలు అయితే మస్తు అంటే మస్తు ఉడుతున్నాయి అన్నట్టు. ఎక్కడ చీమలు కనబడితే కథం అక్కడ చీమల బల్పం తీసుకుపోయి రాసుడే, అదే పని అయిపోతుంది. దినం తప్పించి దినం చీమల బల్పం పట్టుకునే తిరుగుడైతుంది ఇంట్లోనైతే. ఇక కార ప్యాకెట్ అయితే అక్కడనైతే తలిగేసి అయితే పెట్టేసిన, ఒక కవర్ లో పెట్టేసి. ఇక కింద పెడితే మళ్ళీ ఎట్లాగో చీమలు పడతాయి కదా, చీమలు పట్టిన వాటిని ఇక మళ్ళీ దులపడం అయితే పెద్ద గగనం అయిపోతుంది అని చెప్పేసి ఇక అక్కడ ఒక చిన్న మూలు ఉంటే ఆ మూలకైతే చుట్టూ మంచిగా చీమల బల్పం గీసేసి అక్కడనైతే పెట్టేసిన కార ప్యాకెట్ అయితే. పిల్లలకు ప్రతిరోజు ఏదో ఒకటి స్నాక్స్ అయితే ఉండాలి కదా, వచ్చినాక ఖచ్చితంగా అడుగుతారు కాబట్టి ఇక ఏదో ఒకటి ఉండనే ఉంటది ప్రతిరోజు అయితే. ఇదంతా కూడా రాశిగా అడుగుతుంటే నా చేతులు అయితే విపరీతంగా నొప్పొస్తున్నాయి. అయినా సరే కడుక్కోవాలి అంతే, చేసేదైతే ఏం లేదు. చేసే అంతసేపు ఎంత కష్టం అనిపించినా సరే మంచిగా దాన్ని తోమిన తర్వాత కడిగిన తర్వాత అది నీట్గా కనిపిస్తుంది చూడు, అది అందులో వచ్చే హ్యాపీనెస్ అయితే ఇంకెందులో కూడా రానే రాదు. ఇక ఇక్కడ వచ్చేసి నేనైతే డస్టర్తోనే తుడుతున్నా. ఫస్ట్ అయితే మొత్తం ఆ కిచెన్ అవన్నీ ఏమంటారు అవి సామాన్లు, అవే పోపు డబ్బాలు అయితే అవన్నీ తీసేసి మంచిగా తూడ్చేసిన. మళ్ళీ దాని కింది పేపర్ మొత్తం చేంజ్ చేసేసి ఇక మళ్ళీ ఇంకో కొత్త పేపర్ అయితే వేసేసి ఇక మొత్తం అంతా తోమేసి డస్టర్ తోటి అయితే నీళ్ళల్లో డిప్ చేసుకుంటే తూడ్చేస్తున్నా. నేను ఇంతకుముందు కూడా చెప్పిన, నా వీడియోలు చూసేటోళ్ళకైతే తెలిసే ఉంటుంది, నేను కిచెన్ ప్లాట్ఫామ్ అంతా కూడా కడిగేస్తా ఉంటుంది కదా, కడిగిన ప్రతిసారి వాటర్ అన్ని మొత్తం కిందికైతే వెళ్ళి మొత్తం ఆ ఉల్లిగడ్డలు అవన్నీ మొత్తం తడిసిపోతాయి. అందుకని చెప్పేసి ఇక మంచిగా తోముడు కంప్లీట్ అయిపోయిన తర్వాత డస్టర్తోనైతే తూడ్చేసుకుంటా. ఇక అది మొత్తం దోమేసిన, బోళ్ళు దోమడు అయిపోయింది, అటు మొత్తం కడుగుడు అయిపోయింది, క్లీన్ చేసి అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు వచ్చేసి సింక్ అయితే కడిగేస్తాను. దేవుడు అసలు సింక్ ఎన్నిసార్లు కడిగినా కూడా అట్లనే తెల్లగానైతే కనిపిస్తుంది అన్నట్టు సబ్బు మరకలు అయితే. ఇక దీనికి సొల్యూషన్ ఏంటిది అని చెప్పేసి ఆలోచించుతున్నా కానీ దీనికి సొల్యూషన్ ఏమైతే దొరుకుతలేదు. అసలు ఏమేసి కడిగితే తెల్లగా అవుతుంది సింకు అనేది అయితే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయురి తెలిసిన వాళ్ళు అయితే. ఎన్నిసార్లు దోమినా కూడా అట్లనే తెల్లగా కనిపిస్తుంది, ఎన్నిసార్లు దోమినా కూడా అట్లనే తెల్లగా కనిపిస్తుంది. అసలు చూడడానికి కూడా అంత గలీజ్ అనిపిస్తుంది మనకు కూడా. కానీ ఏం చేస్తాం చెప్పుర్రి, ఎంత మంచిగా తోముకున్నా కూడా అట్లనే ఉంటుంది. మరి దీనికి సొల్యూషన్ ఏంది అనేది నాకైతే ఇంతవరకు కూడా తెలియదు. నడుము అయితే ఘోరంగా అంటే ఘోరంగా నొత్తంది. ఈ పనులు చేసుకునే వరకు అయితే మొత్తం నడుము అయితే నాట్యం చేస్తుంది. ఇక నేను అక్కడ పని చేసుకొని వచ్చేసరికి ఇక్కడ నా బిడ్డ మొత్తం బెడ్షీట్ మీద మొత్తం అన్నం బరిసి అయితే పెట్టేసింది. అట్లనే నీళ్లు కూడా వారబోసింది. ఎక్కడి ప్యాడ్ అక్కడనే, ఎక్కడి బ్యాగులు అక్కడనే. అన్నం తింటరా కొంచెం అంతా అని చెప్పేసి అన్నందుకు అన్నం మొత్తం బెడ్ మొత్తం బరిసి అయితే పెట్టేసింది అన్నట్టు. ఇక అదంతా మళ్ళీ తీసి అన్నమంతా ఊడ్చేసి మళ్ళీ బెడ్షీట్ అంతా దులిపేసి అన్నం అంతా అంగడంగడు ఉన్నదని చెప్పేసి దాన్ని ఒక పక్కకైతే ఊడ్చేసి పెట్టేసి ఇక మళ్ళీ ఇక్కడికి వచ్చేసి బట్టలన్నీ కూడా వాషింగ్ మిషన్లో వేసిన కదా, అంతలోపు బట్టలు కూడా అప్పుడే అయిపోయినాయి. కాకపోతే ఏంటంటే నేను ఈ గ్యాస్ అంతా కడుక్కుంటూ ఉండేసరికి లేట్ అయిపోయింది బట్టలు ఆరేసుడు అయితే. ఇక బట్టలు ఆరేస్తే ఒక పని అయితే అయిపోతుంది కదా అన్నట్టు బట్టలన్నీ కూడా వాషింగ్ మిషన్లను అయితే వేసేసిన. ఏదైనా పండుగ ఉంది అనుకుంటే మాత్రం ఒక రోజు ముందే బట్టలు అయితే వాషింగ్ మిషన్లను అయితే వేసేస్తా. ఇక పండుగ రోజు వేయాలంటే అది తీరది, అది గడవది తీరది. అందుకని చెప్పేసి ఒక రోజు ముందే వేసుకుంటే మంచిగా అనిపిస్తుంది. పండుగ రోజు ఏంటిదంటే ఇడిచిన బట్టలు మళ్ళీ ముట్టుకోవద్దు, అదొకటి ఉంటుంది అన్నట్టు పాలసీ. అందుకని చెప్పేసి ఒక రోజు ముందే వేసుకుంటే బెటర్ ఉంటుంది కదా అని చెప్పేసి బట్టలన్నీ వాషింగ్ మిషన్లను అయితే వేసి 2 దండాలు అయితే ఉన్నాయి కదా బయట. ఒకటి గోడకైతే ఇంతకు ముందే ఉన్నది, ఇక మేము వచ్చిన తర్వాత ఇంకా 2 దండాలు అయితే కట్టుకున్నాం. ఆ గోడకున్న దండం మీద బట్టలు ఆరైతే ఏంటిదంటే అసలు మొత్తం అవి ఎట్లా అంటే వర్షం వచ్చినా కూడా మొత్తం నానిపోతాయి అన్నట్టు. ఆ దండం మీద బట్టలు వేసినా కూడా ఏం లాభం అయితే లేదు. ఇక ఉన్నాయి 2 దండాలు కాబట్టి ఒకదాని మీద ఒకటి ఎత్తే ఇక అవి ఎప్పుడు ఎండుతాయో ఏమో తెలియదు. కానీ బట్టలు ఎండడానికి అయితే 2 రోజులు అయితే ఖచ్చితంగా పడుతుంది. బట్టలు బయట ఆరేసేటప్పుడు అయితే అట్లా ఒక చిన్న క్లిప్ అయితే ఇద్దాము అని చెప్పేసి అనుకున్నా కానీ బయటనైతే ఎక్కువ లైట్ అయితే అత్తలేదు. స్విచ్ బోర్డులో ప్రాబ్లం అయితే ఉంది. ఒకటైతే ఇంకో లైట్ వెలుగుతుంది అన్నట్టు. ఇంట్లో లైట్ అయితే బయట లైట్ మెలుగుతుంది, బయట లైట్ అయితే ఇంట్లో లైట్ అయితే మెలుగుతుంది. భలే గమ్మత్ అనిపిస్తుంది గంతే. కానీ ఒక్కొక్కసారి అయ్యో బయట అంతా చీకటి అనిపిస్తుంది అని చెప్పేసి అనిపిస్తుంది. ఎందుకంటే ఎక్కువ లైట్ అయితే వెలగదు అన్నట్టు బయట.
ఇక బట్టలన్నీ బయట ఆరేసిన తర్వాత ఇక బయట లైట్ వేసి చూపిస్తున్నా నేనైతే. ఒక్కొక్కసారి ఏందో ఏమో తెలియదు కానీ మస్తు బ్రైట్గా వస్తుంది లైట్. ఒక్కొక్కసారి ఏమో అసలు మస్తు అంటే మస్తు తక్కువ వస్తుంది. ఇట్లనైతే జరుగుతూ ఉంటది బయట లైట్ పరిస్థితి అయితే ఇట్లనైతే ఉంది. ఇవాళ వ్లాగ్ ఇంతే, మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్ లో కలుద్దాం. బాయ్ అందరికి. వీడియో నచ్చితే లైక్ చేయండి.